me start by giving my present to dear sister to answer my question. This is a book by John Green. If you need more copies, you can buy. ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చిన సోదరికి బహుమానం ఇస్తున్నాను. పుస్తకం జాన్ గ్రీన్ గారి ద్వారా. So, are you all awake? మీరందరూ మెలుగుకున్నారా? మెలుగుకున్నారా? అలసిపోయారా? Okay, let's look to the Lord and in your heart we say, Lord, speak to me. That's all. ఆమేన్. మీ హృదయంలో మీరు ఇలా చెప్పలేదు, ప్రభువా నాతో మాట్లాడు అంటే మీ హృదయంలో చెప్పండి. So now we will continue what we were studying in the morning. ఉదయకాలం మనం ధ్యానం చేసిన అంశాన్ని కొనసాగిద్దాం. So we were thinking about the life of Enoch and how Enoch was looking forward to the coming of the Lord Jesus Christ. హనోకు జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు అనే విషయం కోసం హనోకు ఎదురు చూశాడు. And we saw that there will be two things which will be happening. One is the rapture. రెండు విషయాలు జరుగుతాయి. దానిలో మొదటిది సంఘం ఎత్తబడటం. So when we talk about rapture, let us imagine one unbeliever is driving a car and the believer is on the right side. Brother is on the right side and unbeliever is driving a car. When rapture comes, what will happen? సంఘం ఎత్తబడటం అనే ప్రక్రియ జరిగినప్పుడు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు అవిశ్వాసి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, విశ్వాసి నాలాంటి ఒక సహోదరుడు కుడి వైపు కూర్చున్నాడు. ఏం జరిగింది? What will happen? ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి. There will be no accident because the driver will keep driving. But when he looks to this side, brother is not there. ప్రమాదాలు ఏం జరగవు, ఎందుకంటే అవిశ్వాసి నడుపుతున్నాడు కాబట్టి కారు ముందుకెళ్ళి కాబట్టి కుడి వైపు చూసిన విశ్వాసి కనబడదు. So suppose if brother is driving the car, okay, and Avishwasi is on the other side, what will happen? ఒకవేళ ఇలా ఊహించండి, విశ్వాసి అయిన సహోదరుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, అవిశ్వాసి కుడి వైపు కూర్చున్నాడు. అప్పుడే జరిగింది. అప్పుడే జరిగింది. Accident. But no accident for the brother who was taken up, but accident for the person who is left behind. ఎత్తబడిన విశ్వాసికి ఏమీ ప్రమాదం జరగదు, పక్కన కూర్చున్న అవిశ్వాసికి యాక్సిడెంట్ అయింది. So you want to be in which position? మీరు ఏ వైపు కూర్చోవాలనుకుంటున్నారు? Yeah, so you want to be safe. కాబట్టి మనం భద్రంగా ఉండాలనుకున్నాం. So when the Son of God, the Lord Jesus Christ comes up and you read in 1 Thessalonians chapter 4. What do you read in 1 Thessalonians chapter 4? When the trumpet of the Lord shall sound. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం చూస్తాం? దేవుని యొక్క ఘోర ధ్వని మ్రోగినప్పుడు. So there will be a big sound. చాలా పెద్ద ధ్వని వస్తుంది, శబ్దం వస్తుంది. And when the trumpet sounds, in the time of Israel, when the trumpet was sounded, the people started moving. ఇశ్రాయేలీయుల సమయంలో ఘోర ధ్వని వినబడగానే దేవుని పిల్లలందరూ కదిలి ముందుకెళ్తారు. So when the trumpet sounds, there is going to be action. కాబట్టి ఘోర ధ్వని మోగగానే ఏదో ఒక ప్రక్రియ జరిగింది. So what will happen in that sequence? We see in chapter 4, we see that first the trumpet shall sound. అక్కడ జరగవలసినటువంటి సంఘటనల వివరాలు మనం ఇలా చూస్తాం. 4వ అధ్యాయంలో మొదట ప్రధాన దూత శబ్దం మోగింది. And what is the next thing which will happen? దాని తర్వాత ఏం జరిగింది చెప్పండి. We can read that verse further. అక్కడ 15వ వచనం చూద్దాం. ప్రభువు రాకడకు సజీవులమై నిలిచి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆ ప్రాణంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగొచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. So a lot of things happening. అక్కడ ఏం జరుగుతుంది? మొదట One is that the Lord himself shall descend from heaven with a shout. ప్రభు మహాఘోర ధ్వనితో ప్రభువే దిగి వస్తాడు. Revelation chapter 1, we see about the Lord Jesus Christ and how John saw him. His sound, his voice was like the voice of many waters. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో భక్తులైన
రాసినప్పుడు ఆయన స్వరము విస్తార జల ప్రవాహాల కంఠధ్వని అని రాశాడు. When a thunder comes, I'm scared. ఆ పిడుగుల ధ్వని వినిపించినప్పుడు నాకు చాలా భయం వస్తుంది. That's only thunder. అది కేవలం పిడుగులు అంటే You just imagine what will be the shout of the Lord. దేవుని యొక్క ధ్వని వినిపించినప్పుడు అది కేవలం గొప్పగా ఉందో ఊహించండి. And then what happens? ఏం జరుగుతుంది? There will be the voice of the archangel and the trump of God, and the dead in Christ shall rise first. ఆత్మావముతో ప్రధాన దూత శబ్దం వినిపించింది. అప్పుడు ప్రభువునందు మృతులైన వారు మొదటగా లేస్తారు. Imagine in your mind all the graves where all our dear ones are buried. ఇలా ఊహించండి, ప్రభువునందు మరణించిన విశ్వాసులందరూ సమాధులలో ఉన్న వారందరూ Like a seed coming out of the ground, suddenly my grandfather, my great grandfather, all the people who died in it, slowly will come up from the grave. సమాధులలో నుంచి విత్తనాలలో నుంచి మొలక వచ్చినట్టుగా మా తాతగారు, మా ముత్తాతగారు వీళ్ళందరూ సజీవులుగా సమాధుల నుంచి బయటకు It వస్తారు. is said that the dead in Christ shall rise first. So you have to die. Before you die, you have to accept the Lord Jesus Christ. క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే లేస్తారు అన్నారు. అంటే చనిపోయే ముందు మీరు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వ్యక్తులుగా ఉండాలి. And then, whom we are alive, ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉన్న మనము will be caught up together with Him in the clouds. వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలముల మీద మేఘముల మీద కొనిపోబడదుము. Just imagine no aeroplane, ఒకవేళ మీరు విమానంలో ఉన్నట్టుగా ఊహించుకోండి. no jet in the back, no jet engine in the back. వెనక వైపు ఏ విధమైనటువంటి జేజ్ లేదనుకోండి, You will go up. వెంటనే మీరు పైకి ఎగిరిపోతారు. You have never fly like a bird before, but this will be faster than the flight of a bird. You will go to be with Him in the clouds. Praise the Lord. మీరెప్పుడు పక్షిలాగా ఎగిరి ఉండకపోవచ్చు, కానీ పక్షిలాగా రెక్కలు విప్పి ప్రభువు కలుసుకోవడానికి ఎగిరి వెళ్ళిపోతారు. I now going through the clouds when I'm going through the plane. నేను విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మేఘాలను చూస్తే నాకు భలే సంతోషం వస్తుంది. That time you don't need the plane, you will just fly. ఇక అప్పుడు విమానం అవసరం ఉండదు, మీరు మేఘాలు ఎగిరిపోవడమే. And they shall meet the Lord in the air. Some people say meet there. Don't meet God. It is in the air. They do not meet God there of this Lord in this air. మేఘాల మీద ప్రభువుని కలుసుకుంటారు. మధ్యాకాశం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మేఘాల మీద ప్రభువుని కలుసుకుంటారు. So we are in the last chapter of history. The Lord can come anytime now. దీని అర్థం ఏంటంటే చరిత్రలో ఆఖరి ఘట్టంలో మనం ఉన్నాం. యేసయ్య ఎప్పుడైనా రావచ్చు. And then that the last sentence is so comforting. So shall we ever be with the Lord. ఆ ఆఖరి మాట భలే ఆదరణగా ఉంటుంది. చూడండి, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. So let us read John 14:3. కాబట్టి యోహాను సువార్త 14:3 చూడండి. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకుపోవుదును. And let us read 1 Corinthians chapter 15 verse 51. 1:5:1. Remember. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేకపడుదురు, మనము మార్పు పొందుదుము. Let's read 53 also. 53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది.
మోకాళ్ళేసి నా నాసికారంలో ఉఫ్ అని ఊదాడు. Suddenly the play changes. వెంటనే ఆ పాక బొమ్మ మారిపోయింది. And Adam's body starts something huddle. ఆ ఆదాము లోపల ఎలాగా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, దడ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. He opens his eyes. కళ్ళు తెరిచి చూస్తాడు. He sees his God. తన దేవుడిని చూస్తాడు. And then he gets up. ఆయన లేచి నిలబడతాడు. 2 minutes back he was only clay. 2 నిమిషాల క్రితం ఒక బంకమట్టితో చేసిన బొమ్మ. Now he is a living being. ఇప్పుడు ఆయన జీవించే ప్రాణి. Now he has got flesh and blood and body, mind and spirit and comes Adam. ఇప్పుడు ఆయనకి శరీరము, ఆత్మ, మనసు, హృదయం అన్ని వచ్చే అదే ఆదాము. So what? The wages of sin is death. When Adam sinned, he had to die. కానీ ఆదాము పాపం చేసినప్పుడు ఆయన మరి చనిపోవాలి. Before sin, he was immortal. పాపమునకు ముందు అక్షయుడు, మరణం లేదు. But when sin entered, he became mortal. కానీ పాపం చేసిన తర్వాత క్షయమైపోయే వ్యక్తి, చచ్చిపోయే వ్యక్తిగా మారాడు. So incorruption became corruption. క్షయమైపోయేది అక్షయమైనదిగా So మార్చాడు. God is going to change all this. కాబట్టి దేవుడు ఇవన్నీ మార్చివేస్తాడు. Whatever became corruption, he will make it incorruptible. Whatever became mortal, he will make you immortal again. క్షయమైపోయేదాన్ని అక్షయమైనదిగా, మరణించేదాన్ని నిత్య జీవానికి మార్చివేస్తాడు. And see what a blessing it is. అదెంత ఆశీర్వాదకరమైన విషయం చూడండి. And there is a question here that Paul asks in 55. Oh death, where is thy sting? Oh grave, where is thy victory? 55వ వచనంలో భక్తుడైన పౌలు ఒక ప్రశ్న అడుగుతాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? When somebody in our family dies, we have the sting and pains, the heart pains, and we say, oh, we cry. ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే అది ముళ్ళులాగా గుచ్చుకునిది. మనం ఏడుస్తాం, దుఃఖపడి ఆయన వెళ్ళిపోయాడని బాధపడతాం. But the Lord says, like he went to the tomb of Lazarus, before he sleeps, లాజరు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు చెప్పినట్టుగా అతను నిద్రిస్తున్నాడు అని చెప్తాడు ప్రభు. you have to be worried if that person who dies in your family is not in the Lord Jesus Christ. ఒకవేళ మీ ఇంట్లో చనిపోయినటువంటి వ్యక్తి ప్రభువుని నమ్మని వ్యక్తి అయితే అతని ఏదో మీరు బాధపడాలి. So tell me, how many resurrections are there? కాబట్టి మీరు చెప్పండి, ఎన్ని పునరుత్థానాలు ఉన్నాయి? ఎన్ని రకాలైన పునరుత్థానాలు ఉన్నాయి? One is this resurrection which we talk of. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక పునరుత్థానం ఇక్కడ కనిపిస్తుంది. Then is the resurrection of the wicked after the 1,000-year millennium reign. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత భక్తిహీనులందరూ తిరిగి లేస్తారు. అది రెండవ పునరుత్థానం. And also there will be the resurrection of the Old Testament saints in the beginning of the millennium. 1000 ఏళ్ల పరిపాలనకు కొంచెం ముందుగా పాత నిబంధన భక్తులు లేస్తారు. అది కూడా ఒక పునరుత్థానం. So you don't have to worry about death if you have received Jesus Christ as your Lord and Savior. Confess your sins and accept Him. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా ప్రభువుగా మీరు కలిగి ఉంటే మరణం గురించి మీరు భయపడక్కర్లేదు. So we don't fear death. కాబట్టి మనం మరణానికి భయపడం. Death's victory. Satan, sin and death is conquered by Lord Jesus Christ on the cross of Calvary, His death and His ascension and His resurrection. పాపాన్ని, సాతానుని, మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయి లేచి ఆరోహణ మండపంలో జయించి వేశాడు. So come to verse 58. This is what we have to do before the Lord comes. You see verse 58. Therefore, beloved brethren, be steadfast, unmovable, always abiding, abounding in the work of the Lord. 58వ వచనం చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. Abounding in the work of the Lord. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తిపరులంగా ఉండాలి. And now the
God's country Israel. ఆ సమయంలో ఈ ముగ్గురు నెమ్మదిగా పైకొచ్చి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులని ఇబ్బంది పెడతారు. The Antichrist crops up in Israel. క్రీస్తు విరోధి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా మాట్లాడు. He will enter into your treaty and say everything is good, so everybody will accept him in the beginning. ప్రారంభంలో శాంతి దూతగా వాడు రావడం వల్ల అందరూ వాడిని అంగీకరిస్తారు. And then what happens? There is no Christian or believer in the earth at that time because everybody has been raptured and up above, right? ఆ సమయంలో ఏడేళ్ల సమరకాలంలో విశ్వాసులు ఎప్పుడు ఉండరు, ఎందుకంటే సంఘం ఎక్కబడిపోయింది కాబట్టి. And then something very important happens at the first 3.5 years. There will be okay, it is less problem, but people are finding it very little better than the second 3.5 years. మొదటి 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో కొంత నెమ్మది ఉంటుంది. రాబోయే 3.5 సంవత్సరాల కాల సమయంతో పోల్చుకుంటే ముందు కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. If you turn to the book of Revelation, you will see what destruction, what misery, what fear will happen in the earth when we are not there. మనం లేని ఆ సమయంలో భూమి మీద జరిగే భయోత్పాతాలు, శ్రమలు, ఉగ్రతలు ఎంత ఘోరంగా ఉంటాయో బయటలో మనం చూడొచ్చు. We read about the people coming in horses, the white horse, the black horse, the red horse, the grey horse. మనము అక్కడ ప్రజలు తెల్ల గుర్రం మీద, ఎర్ర గుర్రం మీద, నల్ల గుర్రం మీద, మరి గుర్రం మీద రావడాన్ని మనం చూస్తాం. So there will be the judgment which will happen. You see about the bowl judgment, bowls. పాత్రలతో జరిగేటటువంటి ఉగ్రతను మనం అక్కడ చూస్తాం. Then at the end of that 7 years, the rapture and the subsequent period is over, and then is the coming of the Lord in glory back into this world. ఆ ఏడేళ్ల శ్రమకాలం ముగిసిన తర్వాత దేవుడు ప్రభువు మహిమా స్వరూపిగా ప్రభావంతో భూమి మీదకి రెండవసారి దిగి వస్తాడు. Lord Jesus in Matthew 25 and verse 31 to 46 has told all the things which will happen. ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చదివితే ఈ విషయాలన్నీ జరుగుతాయని భక్తుడు రాసి పెట్టాడు. When the Son of Man comes in his glory and all the angels with him, then he will sit on his glorious throne. మత్తయి సువార్త 25:31 మహిమలో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. Remember, God left his home in glory and his throne in glory and came down this world first time. మొట్టమొదటిసారిగా దేవుడు ఆయన మహిమా సింహాసనాన్ని పరలోకం నుండి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. You see, God became man, spirit became flesh and blood, and he came as the Lord Jesus Christ. దేవుడు మానవుడుగా, ఆత్మయ్య ఉన్నవాడు శరీరధారిగా, మనుష్య కుమారుడుగా యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. Just as children, we his children were made of flesh and blood. He couldn't remain a spirit and give you salvation. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా మనలాంటి మానవ స్వరూపిగా వచ్చాడు. ఆయన ఆత్మగా రాలేదు. So he was born of Mary, కాబట్టి ఆయన కన్య మరియ గర్భంలో పుట్టాడు. divine conception. దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో. And Mary became a child, and angel came and told him, behold, you are going to get a son. His name will be Jesus, which means Savior. నీవు గర్భవతి అవుతావు, నీకు ఒక కుమారుని కంటావు. ఆయన పేరు యేసు. ఆయన నీ ప్రజల పాపముల నుండి రక్షణ. Oh, the God who was in his throne left the throne to come into a manger and be born because he loved him. మహిమలో ఉన్నటువంటి దేవుడు మహిమా సింహాసనాన్ని విడిచిపెట్టి పశువుల పాకలో జన్మించి నిన్ను నన్ను ప్రేమించి మానవుడిగా దిగుతాడు. So now, when you look at that divine
conception and what happened, everything which would happen to Jesus was prophesied thousands of years back. ఆయన శరీరధారిగా జన్మించే సమయాన్ని గురించిన వివరాలు వేల సంవత్సరాలకు పూర్వం ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి. A husband and wife, when they are going to have a baby, they may not even know where the birthday will be there, when, which place the child will be born. దంపతులు భార్యాభర్తలకు పిల్లోడు పుడతాడు అని తెలిసినప్పుడు ఎక్కడ పుడతాడో ఎప్పుడు పుడతాడో వాళ్ళకే తెలియదు. So look at the Lord Jesus Christ was going to be born to Mary, and Mary was in which place? In Nazareth, in north of Israel. యేసు ప్రభు వారు పుడతాడు అని దేవదూత మరియకు చెప్పినప్పుడు ఆమె ఎక్కడ ఉంది? ఉత్తరం వైపు నజరేతు అనే ప్రాంతంలో ఉంది. Galilee. గలిలయ ప్రాంతం. And from there, nobody knew where they had to come, because suddenly there was a rule saying that everybody should come and do the census in the place of their tribe. అప్పుడు అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు తెలియదు, కానీ అకస్మాత్తుగా ఒక ఆజ్ఞ వచ్చింది. అందరూ మీ జనాభా లెక్కలు రాయించుకోండి, మీ గోత్రాలలో మీ పేరు లెక్కించాలి అని చెప్పారు. The prophet said that he will be born in Bethlehem, and the star led the wise men, and we saw them worshiping him in Bethlehem. దేవుని జ్ఞానులు ఆయన బెత్లెహేములో పుడతాడని ఆయన నక్షత్రాన్ని చూసి ఆరాధించడానికి చేరి వచ్చారు. There was no hospital. అప్పుడు ఒక వైద్యశాల లేదు. There was no doctor. డాక్టర్ లేడు. Who was there with him when he was born? The great child, the Son of Man, the Son of God was born. Who was there? There was no nurse also. దేవుని కుమారుడు భూమి మీద జన్మించినప్పుడు నర్స్ ఎవరు ఉన్నారు? డాక్టర్ ఎవరు? ఎవరున్నారు అప్పుడు? They did not have cotton. They did not have antiseptic. They did not have anything. మందు లేదు, కాటన్ లేదు, దూది లేదు, ఏమీ లేదు ఆయనకి. The rich one became the poor one. ఐశ్వర్యవంతుడు దరిద్రుడయ్యాడు. But then God did not let his son get into problems. దేవుడు తన కుమారుడిని సమస్యల్లోకి పంపించాడు. The wise men came from the east seeking him. ముగ్గురు క్షమించండి జ్ఞానులు ఆయన వెతుకుతూ వచ్చారు. Oh, they brought gold, myrrh, and frankincense. బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాణిని తీసుకుని వచ్చారు. Oh, God provides for his son also at the right time. సరైన సమయంలో వారిని పోషించడానికి దేవుడు సహాయం చేశాడు. So that is how the Lord Jesus Christ was born. ఆ రీతిగా యేసు ప్రభు వారు భూమి మీద జన్మించారు. That was the first time he came. Second time comes, he will come not as a lowly babe in a manger, but he will come with all his glory, and his shout will be so loud. మొదటిసారిగా అలా వచ్చాడు, కానీ రెండవసారి ఆయన అలా రావట్లేదు. ఆయన చిన్న బాలుగా పసి శిశువుగా రావట్లేదు, కానీ మహిమా స్వరూపుడుగా ప్రభావంతో దిగి వస్తాడు. Remember, during the rapture, his leg did not touch the ground. ఆయన సంఘాన్ని ఎత్తి తీసుకుని పోవడానికి వచ్చినప్పుడు భూమి మీద ఆయన అడుగు పెట్టడు. But then the second coming, after the great tribulation, his leg will come and touch the Mount of Olives, which is in Jerusalem. 7 సంవత్సరాల మహాశ్రమల కాలం తర్వాత దేవుడు తన కాలుని ఒలీవల కొండ మీద పెట్టబోతున్నాడు. It will move you if you go to Israel and see that land. ఒకవేళ మీరు ఇస్రాయేల్ దేశం వెళ్తే ఆ ప్రాంతాన్ని చూడండి. It is somewhat like Karnool. Like Karnool. అది దగ్గర కర్నూలులా ఉంటుంది. So there are stones, all those things. But then, what will happen that time is there will be lot of changes in Jerusalem after his leg touches the ground. అప్పుడే జరిగిందంటే ఆయన భూమి మీద అడుగు పెట్టగానే యెరూషలేము ఆ ప్రాంతాలంతా గొప్ప మార్పు కలిగింది. Jerusalem's elevation will be raised up. యెరూషలేము యొక్క ఎత్తు పెంచబడింది. Everest will be small before Jerusalem. యెరూషలేము ముందు పర్వతాలు పెరిగిపోతాయి. So it will be something which will change physically and spiritually when the Lord comes back to Jerusalem. యెరూషలేముకు ప్రభు తిరిగి వచ్చినప్పుడు భౌతికంగాను ఆత్మీయంగా
Abraham that your seed will inherit that country, what did it mean? దేవుడు అబ్రహాముకి నీ సంతానము దాన్ని స్వాస్థ్యంగా పొందుతారు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? He said, God promised all this land will be given to his seed. Singular. ఆ స్వాస్థ్యం అంతా కూడా నీ సంతానములు కాదు. So Abraham did not have children. అబ్రహాము పిల్లలు లేదు. He thought, okay, now what to do? So his wife made a plan and Ishmael came. మరి చేయాలి, ఆయన భార్య ఒక మంచి ప్రణాళిక వేసింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ. And after some time, what happened is, Isaac was born. కొన్ని దినాల తర్వాత ఏం జరిగింది? ఇస్సాకు పుట్టాడు. Abraham thought, oh, my seed has come. అబ్రహాము అంటున్నాడు, నా సంతానం వచ్చింది. And what happened later to the seed? Let us read what happened to the land and how much of land did Abraham have. Turn to Acts chapter 7 and verse 5. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. అబ్రహాముకి సంతానం కలిగిన తర్వాత ఎంత భూమిని పొందుకున్నాడో మనం చూస్తాం. So there was something which was promised but was not given. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆయనకి ఏమీ ఇవ్వలేదు. In verse 5 it reads, and he gave him none inheritance in it. 7:5 అపోస్తలుల ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమిని శాస్త్రముగా ఇయ్యక, But then he gave it to him for possession and to his seed after him when as yet he had no child. అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాడు. See in verse 16 he was so he did not have any land, that in verse 16 we read that the son was carried over to Isaac and laid in the sepulchre, and Abraham bought for a sum of money of the sons of Hamor the father of Shechem. 16వ వచనం చూడండి. షెకెములోని హామోరు కుమారుడైన అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో కూర్చెను అని రాయబడింది. So in Hebrews 11 we see that Abraham died. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము చనిపోయాడు అని రాయబడింది. He was a foreigner, he was living in tents and Canaanites lived in their lands. అబ్రహాము పరదేశిగా జీవించాడు. ఆ దేశంలో కనానీయులు జీవిస్తూ ఉన్నారు. But then no seed, no land. సంతానం లేదు, స్వాస్థ్యం లేదు. He says to his Sarah, oh Sarah, he came from the land of the Chaldees in Ur, where I was running a big business, traveled all the desert and came to దేవుడు నాకు ఇచ్చాడు, పిల్లల్ని ఇవ్వలేదు, స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. ఏం చేయాలన్నాడు? God is always true to his word. కానీ దేవుడు తన మాట మీద నిలబడేవాడు, నమ్మకమైన వాడు. He was the God of the dead. Our God is the God of the dead and the alive. దేవుడు సజీవులకు మృతులకు దేవుడే. One day he will resurrect Abraham. ఒక దినం అబ్రహామును ఆయన పునరుద్ధరణగా లేపుతాడు. In Hebrews 11:16 he says Abraham desired a better country, a heavenly country. 11 and verse 16. హెబ్రీ పత్రిక 11:11లో విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన మంచి దేశాన్ని ఇస్తాడు అని అబ్రహాము నమ్మాడు. You don't have anything today, you don't have a home, you don't have anything, but then you will be taken to a place where the streets are of gold. ఈ రోజు మీకేమి ఇల్లు, వాకిలి, మంచి స్థలం లేకపోవచ్చు, కానీ ఒక దినము మీరుండే స్థలంలో బంగారు వీధులు ఉంటాయి. The gates will be full made of pearls. దాని ద్వారాలు అద్భుతమైనటువంటి ముత్యాలతో చేయబడి ఉంటాయి. Now we take gold and put it over our bodies, but then we will walk on gold. ఇప్పుడు బాగా బంగారాన్ని ప్రేమించి మంచి ఆభరణాలు చేసుకుంటాం, కానీ అక్కడ వాటిని మనం తొక్కుతాం, కింద నడుస్తాం. So the whole emphasis is on a new city, and which is heaven coming down to earth. బంగారమని సూచిస్తుందంటే అది నూతన పట్టణమని, పరలోకమే కిందకి దిగి వస్తుందని తెలియజేస్తుంది. There was a throne in heaven. There was a throne in heaven. పరలోక
that city, the maker and builder of the city was God, and Abraham knew it. అబ్రహాముకి ఆ పట్టణం యొక్క నిర్మాణకుడు శిల్పి దేవుడని అబ్రహాము తెలుసు. So that city is going to come to the Holy Land of Israel. ఆ పట్టణము ఆ ఇశ్రాయేలీయుల దేశమైన పరిశుద్ధ స్థలానికి తిరిగి రాబోతుంది. The city of God is going to come down after the millennium. వెయ్యేళ్ల పరిపాలన తర్వాత ఆ పట్టణం దిగి వస్తుంది. And in Revelation we read that it is of square and it is massive, it is mind-boggling. అది అద్భుతంగా చదరాకారంలోనూ ఆశ్చర్యాలతో నింపబడినదిగా ఉంటుంది. If I say heaven is a mobile city, will you believe it? ఆ పరలోకం కదిలి వెళ్ళే పట్టణం అంటే మీరు నమ్ముతారా? Like your mobile can be anywhere wherever you go. So like that, like spaceship, that is going to be established on the earth. ఆ మొబైల్ ఎక్కడికైనా మీరు మోసుకెళ్ళొచ్చు. అట్లానే ఆ పట్టణం ఎక్కడికైనా కదిలి వెళ్ళగలదు. Thy kingdom come. నీ రాజ్యం వచ్చుగాక. Not that we go to the kingdom, thy kingdom will come. ఈ పట్టణం ఈ రాజ్యం కాదు, నీ రాజ్యం వచ్చుగాక. So we read about man going into space and making massive space stations. కాబట్టి మనిషి అంతరిక్షానికి వెళ్ళి అంతరిక్షంలో పెద్ద పెద్ద విషయాలు పట్టుకోగలుగుతాడు. So God cannot make heaven and earth. మన ప్రభు భూమి ఆకాశాన్ని సృజించలేదా? So Jerusalem is of massive importance. కాబట్టి యెరూషలేముకి అతి శ్రేష్టమైన ప్రాధాన్యత వస్తుంది. Or most of the Bible characters lived in that land. Jesus also lived in that land. చాలా మంది బైబిల్లో ఉన్న భక్తులు ఆ పట్టణంలో జీవించారు. యేసు ప్రభు వారు కూడా ఆ పట్టణంలో జీవించారు. On the outskirts of Jerusalem and Mount Golgotha, he suffered for you and me and bled and died on that cross. ఆ పట్టణానికి గలపట గొల్గొతా అనే పంట ఉంది. ప్రభు మన కోసం అక్కడ శ్రమ పొందాడు. All these people in this world, actually without knowing, when they write a check or write a date, is saying, Lord Jesus Christ came to this world. అందరూ ఒక చెట్టుని రాసేటప్పుడు తెలుసో తెలియకో యేసు ప్రభు రాబోతున్నాడు అని చెప్తారు. So if I write 18th May 2024, it is like AD means Anno Domini, the year of the Lord. ఏడి 18వ తారీఖు మే నెల 2024 రాస్తే ఏడి అంటే అన్నా డొమినియో దేవుడు అంగీకరించిన సంవత్సరం అని రాస్తాం. Go to Pakistan, they will write it, but they will not believe it. పాకిస్తాన్ వెళ్ళండి, ఆడ కూడా రాస్తారు కానీ అది నమ్మరు. Go to 80s Russia, they will not believe it, but they will write it. మీరు రష్యాకి వెళ్ళండి, వాళ్ళు కూడా రాస్తారు కానీ వాళ్ళు కూడా నమ్మరు. So I am so happy that there is something when you write a check, it always says the Lord came 2000 years back. మనం ఏదైనా చెక్ రాసేటప్పుడు వాళ్ళకి తెలియదు కానీ దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అనే సత్యాన్ని మనం చెప్తున్నాం. So all the important events which are mentioned in the Bible, most of them are in the land. అనేకమైన బైబిల్ సంఘటనలు ఆ పట్టణం చుట్టూనే జరిగాయి. So that land is destined for a glorious future. కాబట్టి ఆ పట్టణము మహిమగల భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంది. In the future there is going to be a big war called Armageddon. ఆ పట్టణానికి గొప్ప యుద్ధం జరగబోతుంది. ఆర్మగెద్దోన్ అంటారు. Today Iran is looking at this and saying, I send missiles. ఇరాన్ ఈ రోజు ఇజ్రాయెల్ దేశం వైపుగా తీక్షణంగా చూస్తూ నిన్న మెసేజ్ పంపిస్తానంటుంది. Nothing is happening. Anti-missile system, the Iron Dome and the anti-missile system, something will come. ఏం జరగదు, అలాగే ప్రమాదం లేదు. ఐరన్ డోమ్ ఉంటుంది, శత్రువులు పంపించే వాటన్నిటి వల్ల పంపించి God will always protect his people. దేవుడు తన ప్రజలను నిరంతరం కాపాడతాడు. And then we see that when this Armageddon is going to happen, there will be Russia and his friends which will come to attack. ఆర్మగెద్దోన్ జరిగినప్పుడు రష్యా తనతో ఉన్నటువంటి ఐక్యమైన దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తారు. No one will come with his angels. He doesn't need any angels help. యేసు ప్రభువు వారు ఆయన స్వయం అవసరం, ఆయన దూతల సహాయం అక్కర్లేదు. All the angels will be standing in the back. దేవుని
in matter of seconds, God will annihilate all the armies and the blood will reach the bridle of horses. That is the bloodshed which is going to happen in Armageddon. ఆ ఆర్మగెద్దోన్ అనే యుద్ధంలో దేవుడు సెకండ్లలోనే శత్రువుని సమూలంగా నాశనం చేస్తాడు. వాళ్ళ రక్తము గుర్రముల కళ్ళలోకి ప్రవహించేంతగా విధ్వంసం జరిగింది. I have been to that place called Megiddo and that Armageddon area. It is a flat piece of land, and I was just thinking, what is going to happen soon in this place? Bloodshed. నేను ఆ స్థలానికి వెళ్ళాను. అది చాలా సమతలంగా ఉంటుంది. నేను చూస్తున్నాను ఎంత ఘోర విషయం ఇక్కడ జరగబోతుందని నేను ఊహించి వచ్చాను. They shed the blood of the Lamb, the blood of the Lord Jesus Christ in that land. ఆ భూమి మీద గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని వాళ్ళు చిందించారు. But then blood will be shed as the great Lord comes to fight against the enemies of Israel. ఇశ్రాయేలు శత్రువులను జయించడానికి దేవుడే మహారాజుగా దిగి వచ్చి యుద్ధం చేస్తాడు. Turn to 102 Psalm and verse 14. ఆ కీర్తన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. కీర్తన 102 verse 14. 102వ కీర్తన 14వ వచనాన్ని చూద్దాం. 102వ కీర్తన 14వ వచనం. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియులు, వారు దాని మంటిని కనికరించుదురు. And then let's read verse 16. 16వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. So it will be not like virtual reality seen on TV. It will be real, and the Lord shall build up Zion, and He shall appear in His glory. ఇది టీవీలో చూసినట్టుగా జరిగేది కాదు. యేసు ప్రభు దేవుడే నిజముగా మహిమతో ఆ పట్టణాన్ని కట్టి ప్రత్యక్షమవుతాడు. You know, in the past, when we were talking about Moses, he came with 2 tablets, right? మనం మోషే గురించి చదువుతున్నప్పుడు మోషే 2 పలకలతో దిగి వచ్చాడు కదా. One child is asking, what happened to Moses? Moses became sick because he didn't eat the tablets. అంటే తెలుగులో ఇంగ్లీష్లో వాటిని టాబ్లెట్స్ అంటారు, పలకల్ని. మోషేకి ఏమైంది? ఆయన టాబ్లెట్స్ వేసుకోలేదా, బాగలేదా అని చిన్న పిల్లడు అడిగాడు. So we see that the Moses gave law to Israel, but nobody could fulfill the law. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ ఎవరు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయారు. And then God had to make a new covenant. కాబట్టి దేవుడు ఒక నూతనమైన నిబంధన చేశాడు. So Moses gave law, but Jesus gave grace. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు, కృపా సత్యములు యేసు ప్రభువు అందించాడు. So in Romans 15:8, Jesus came to fulfill the promises to the fathers. రోమపత్రిక 15వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అన్యజనుల చేతను గురువుల బలము చేతను ఆయన వాగ్దానములు చేశాడు అని రాయబడింది. So giving resurrection to all who believe. విశ్వసించిన వారందరికీ ఆయన పునరుద్ధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. The law said if you don't obey, you die. ప్రభు అన్నాడు, నువ్వు విధేయత చూపించకపోతే నువ్వు నశిస్తావు. The grace says you believe and you will live forever. ఆ కృప ఏమంటుందంటే నువ్వు విశ్వసిస్తే నిరంతరం జీవిస్తావు. So the old covenant, people had to shed the blood of the sacrificial animal, the lamb or whatever it was. ఆఖరి నిబంధనలో ఒక బలి రక్తాన్ని అర్పించవలసి ఉంటుంది. It was ratified by the blood of animals. పశువుల రక్తము చేత అది నింపబడుతుంది. But then the new covenant is ratified the blood of the Son of God who loved you and gave Himself for you and shed His blood till sweat, and when you were sweating, blood came out, and finally blood and water came out. Everything done for you. కానీ క్రొత్త నిబంధన ఎలా చేయబడిందంటే మన కొరకు తనను తాను సమర్పించుకున్నటువంటి దేవుని కుమారుడైన యేసు ప్రభువు వారి రక్తము
బిందువులుగా మార్చబడింది. రక్తము నీళ్లు ఆయన మన కొరకు చిందించాడు. Now let us conclude on the matter of the seed. ఇప్పుడు మనం సంతానం అనే మాటను చూద్దాం. So let us turn to Galatians గలతీ పత్రిక చూద్దాం. chapter 3 and verse 8. 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కాబట్టి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునే లేఖనమును ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. God preached the gospel to Abraham. Oh, what is this? దేవుడు అబ్రహాముకు సువార్త ప్రకటించాడు. And it was what happened, what did we read there in verse 8? In thee all nations shall be blessed. ఆ నీయందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురు అని చెప్పాడు దేవుడు. God did not want to limit his blessings to Israel. Otherwise, we in Andhra Pradesh, Maharashtra, Kerala, all finished on the hell. దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితం చేయలేదు. అలాగైతే ఆంధ్రాలోని విశ్వాసులు, మహారాష్ట్రలోని విశ్వాసులు అందరూ కొట్టుకుపోయేవాడు. Christ has redeemed us from the curse of the law. దేవుడు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించాడు. Now, final verse. Read verse 16 very carefully. Read it very carefully. Verse 16 of chapter 3 of Galatians. John 3:16. Galatians 3:16. యోహాను సువార్త 3:16 గలతీ పత్రిక 3:16 జాగ్రత్తగా గమనించండి. ఆఖరి వచనం మనం చూద్దాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకును అని చెప్పగా ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. Oh, that is what I said in the morning. Isaac is not the seed. Who is the seed, you see? And to thy seed which is Christ. ఆ మాట నేను మొదలు చెప్పాను. ఆ సంతానము ఇస్సాకు కాదు. ఇక్కడ ఏమంటాడు? ఆ సంతానము క్రీస్తు. Oh, praise the Lord. దేవునికి స్తోత్రం. When we believe in the Lord Jesus Christ, all believers are in Christ. మనమందరము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన యందు మనమందరము విశ్వాసం So, ఉంచాలి. as per this verse, and in this seed which is Christ, now contains everybody. ఆ సంతానము క్రీస్తు. ఆయనలో మనందరము మిళితమయ్యాం. All the nations shall be blessed is true if we come inside Christ. అన్యజనులు అందరూ ఆశీర్వదించబడతారు అనేది నిజం. మనము క్రీస్తులో జత చేయబడినాం. So, do you understand when the promise was made to Abraham? He did not understand, but he walked with God. He understood that his seed, that Christ will be born in his family. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకి ఈ విషయాలేమీ అర్థం కాలేదు, కానీ అబ్రహాము విశ్వాసంతో దేవుని వెంట నడిచాడు. So, when we have been baptized and put on in Christ, we are all one in Christ. మనము బాప్తిజం తీసుకొని ప్రభువులో జత చేయబడినప్పుడు క్రీస్తునందు మనం అందరము ఒకటిగా చేయబడతాం. So, all people will be in Christ, all Christ, all nations, dark, white, yellow, green. No, don't go green, only parents are green. ఆ క్రీస్తు ప్రభువునందు అన్ని దేశాలలో, అన్ని మతాల వాళ్ళు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు అందరూ ప్రభువునందు ఒకటైపోయాం. So in 2 Samuel chapter 7, so he says to David, your descendants shall rule in Jerusalem forever. సమూయేలు 2వ అధ్యాయంలో నీ సంతతి ఇశ్రాయేలు రాజ్యం మీద నిరంతరం పాలిస్తాడు అని ప్రభువు చెప్పాడు. It could not be Solomon because Solomon cannot live forever. అది సొలొమోనుకు చెందింది కాదు, ఎందుకంటే సొలొమోను నిరంతరం ఉండలేడు కాబట్టి. If you read Luke, the genealogy of Mary, it does not go back to Solomon. It goes back to Nathan, who was the son of David. లూకా సువార్తలో రాయబడిన వంశావళి చూస్తే మరియ యొక్క వంశావళిలో సొలొమోను లేడు,
Luke chapter 1 and 33, he says, he will be the Son of the highest. Give to him the throne forever. Jesus promised the throne of David to him. గాబ్రియేలు మరియకు ప్రత్యక్షమైనప్పుడు లూకా సువార్త 1:33లో ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని మరియతో ప్రభువు చెప్పాడు. So where did David rule? కాబట్టి దావీదు ఎప్పుడు పాలించాడు? దావీదు ఎక్కడ పరిపాలన చేశాడు? Jerusalem. యెరూషలేములో. He was in Jerusalem. కాబట్టి దావీదు యెరూషలేములో పరిపాలన చేశాడు. Now what is the seed of David coming? దావీదు సంతానము ఎక్కడికి వస్తాడు మరి? It is not Solomon because he cannot live forever, and the genealogy says he is of the lineage of Nathan. కాబట్టి దావీదు యొక్క వంశావళిలో సొలొమోను లేడు, ఆయన నిరంతరం బ్రతకలేదు. నాతాను ఉన్నాడు, సొలొమోను కాదు. So he will come and sit in the throne which will be established in Jerusalem during the millennium, and later on the new heavens and new earth, the capital city where brother was saying, it is going to be Jerusalem. కాబట్టి ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ప్రభువు నిరంతరం రాజ్యం చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేములో తన సింహాసనం నుంచి ఆయన పాలిస్తాడు. Lord will sit on his throne of glory, and he will have the great white throne, and he will have the sheep and goats. And he will say to the sheep, you are mine, and to the goats he will say, go away from me. ఆ దేవుడు ఆ సింహాసనం నుంచి ధవళ సింహాసనం తెల్ల కుర్చీ మీద కూర్చుంటాడు. గొర్రెలను కుడివైపు మేకలను ఎడమవైపు పెడతాడు. గొర్రెలు కావాలని మేకలను దూరం తోలివేస్తాడు. I know these are topics which will take 15-20 days, and I'm trying to tell you in a nutshell. ఇవన్నీ 15-20 రోజులు కలిసి ధ్యానం చేయాల్సిన అంశాలు, కానీ చిన్న క్లుప్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. So we know that we are going to be in the city of joy. మనము ఆనంద పట్టణంలో ఉండబోతున్నామని మనం It is the delight of the whole world. అది సమస్త ప్రపంచానికి సంతోషభరితమైన అనుభవం. How many of you sitting there will say, I will be there, hands up? ఆ పట్టణంలో నేను కూడా ఉంటానని ఇక్కడ ఎంతమంది ఉన్నవాళ్ళు చెప్పగలరు? మీ చేయి పై కట్టండి. ఆ పట్టణంలో నేను ఉంటాననేవాడు. వెరీ గుడ్. Yeah, so you are all putting your hands up. Those who are not put their hands, go and ask the brothers here, how can I be in the New Jerusalem with the King of Kings and have, and written at his right hand are treasures for evermore. రాజులకు